ఏప్రిల్ 9వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ 1002లో ఇంకా ఏం జరిగిందంటే, ఇందుని కిడ్నాప్ చేయడానికి స్వరాజ్ లక్కీలు లోపలికి వస్తారు. ఇంతలో అపర్ణ అడ్డు తగలడంతో అతనిని చూసి షాక్ అవుతుంది. నిన్ను ఎక్కడో చూసినట్లుగా ఉందని మాస్క్ తీయమని అడగడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఫోన్ రావడంతో స్వరాజ్ ఎస్కేప్ అవుతాడు. బయటికి వెళ్తుండగా నందుకి తగులుతుంది ఇందు. అక్కడని చూడగానే వెంటనే హత్తుకొని ఎమోషనల్ అవుతుంది నందు. ఎందుకో మనిద్దరం బాగా తెలుసని నాకు అనిపిస్తోంది. మన పరిచయం కొన్నాళ్ల ముందు జరిగినా ఎన్నో ఏళ్లుగా మనం కలిసే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతోందని చెబుతుంది ఇందు. మనిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నీ మనసు నీకు గుర్తు చేస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిజం బయట పెట్టలేనని అనుకుంటుంది నందు. నా చెల్లెలు గుర్తొచ్చి నేను ఎమోషనల్ అయ్యానని అంటుంది ఇందు. మీ చెల్లి ఎక్కడా? ఇప్పుడేం చేస్తోందని అడుగుతుంది నందు. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఇందు చెప్పడంతో తనకు అంత పొగరా అని నందు అడగ్గా, మీరు మనుషుల్ని జడ్జ్ చేయడం ఇంకా ఆగలేదా అని సీరియస్ అవుతుంది ఇందు. చెల్లెల్ని ఒక్క మాట కూడా అననివ్వడం లేదని నందు అనగా, నాకు అదంటే ప్రాణం. నాకంటూ ఈ లోకంలో నన్నుగా ప్రేమించే మనిషి తను మాత్రమే. నేను పడే బాధలు చూడలేక వెళ్ళిపోయిందని చెబుతుంది ఇందు. ఎప్పుడో వెళ్ళిపోయిన మనిషి తిరిగి వస్తుందో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు ఇంత ప్రేమెందుకు అని ప్రశ్నిస్తుంది నందు. తను వెళ్ళిపోయి ఇన్ని రోజులు గడిచినా తనను రోజు గుర్తు చేసుకునే ఉంటాం. తన ప్రేమ ముందు నాది చాలా చిన్నది. తిడుతూనే ఇష్టపడుతుంది. నిన్ను చూస్తే నా చెల్లెలిగా అనిపిస్తుంది. అది కూడా నీలాగే తిడుతూ ఉంటుందని చెబుతుంది. నన్ను చూస్తే నీ చెల్లెల్ని చూసినట్టే ఉంది కదా. నీ చెల్లెలు దొరికే వరకు నన్నే నీ చెల్లెలు అనుకోమని చెబుతుంది నందు. మా చెల్లెలు తిరిగొచ్చినా సరే నిన్ను ఆ దేవుడిచ్చిన చెల్లెలు అనుకుంటానని అంటుంది ఇందు. నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని అడగ్గా, ఫ్లవర్ డెకరేషన్ కోసం వచ్చానని చెబుతుంది నందు. ఇంతలో నందుకి పోలీసుల నుంచి ఫోన్ రావడంతో వెళ్ళిపోతుంది. ఇందుని కిడ్నాప్ చేయడానికి స్వరాజ్ లక్కీలు ప్లాన్ చేస్తుండగా అక్కడికి వస్తుంది ఇందు. ఆమెను చూసి ఇద్దరూ షాక్ అవుతారు. మీ వాయిస్లు ఎక్కడో విన్నట్లుగా ఉందని ఇందు డౌట్గా పడుతుంది. ఈ పిల్ల అందరితో గొడవ పడటం లేదు, నీతో మాత్రమే గొడవ పడుతుంది. మాస్క్ వేసుకున్నా సరే వెతికి మరీ వచ్చి గొడవ పడిందంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మ్యాజిక్ ఏంటో అర్థం కావడం లేదని అంటాడు లక్కీ. స్వాతి పంపించిన మనుషులు కూడా ఇందుని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తూ కూల్ డ్రింక్స్లో మత్తుమందు కలుపుతారు. ఇంతలో ఇందు అక్కడికి వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతుంది. జ్యూస్లో మత్తుమందు కలిపి అందరికీ ఇస్తున్నాం. టైం చూసి ఇక్కడున్న అందరితో తాగిస్తాం. వాళ్ళు 3 గంటలు మత్తుగా పడుకున్నాక మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతామని చెబుతారు కిడ్నాపర్స్. అది వినగానే ఇందు సంతోషిస్తుంది. మీరు కేక్ కట్ చేసిన వెంటనే మా డెన్లో ప్రత్యక్షమవుతారని కిడ్నాపర్స్ చెబుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఐశ్వర్యను చూసి ఇందు షాక్ అవుతుంది. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసి కూడా అంత సంతోషంగా ఎలా ఉంటున్నావని అడుగుతుంది ఐశ్వర్య. ఆ దేవుడు నీ నుదుటన అలా రాశాడు, నువ్వేం చేస్తావులే అని నానా మాటలు అంటుంది. దేవుడు ఎప్పుడూ ఎవరికీ ఏదీ రాయడు. మన ప్రయత్నంలో మన కష్టంతో గెలుచుకోవాలని చెబుతుంది ఐశ్వర్య. ఈ రోజు మా రేఖ ఆంటీ అనుకున్నదే చేస్తుంది. సంతకం పెట్టడానికి ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. అనవసరంగా నీ మీద ఓవర్గా ఆలోచిస్తున్నానని చెబుతుంది ఐశ్వర్య. ప్రస్తుతం రాయిగా ఉన్నది భవిష్యత్తులో శిల్పంగా మారుతుంది. దానిని కళ్ళతో కాదు మనసుతో చూడాలని చెబుతుంది. నువ్వు సంతకం పెట్టకపోతే రేఖ ఆంటీ నిన్ను చంపేస్తుందని అంటుంది ఐశ్వర్య. నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. పరిస్థితులు అనుకూలించకపోతే అని ఇందు అనడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. నాకు సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంది ఐశ్వర్య. స్వాతి పంపిన మనుషులు మత్తుమందు కలిపిన జ్యూస్ అందరికీ ఇస్తుండగా స్వరాజ్ లక్కీలకు ఎదురొస్తారు. మీ మిషన్ ఏంటో మాకు తెలుసు. ఇందాక మా జ్యూస్ కౌంటర్లో దగ్గర 5 కేజీల షుగర్ కొట్టేసింది మీరేనని నాకు బాగా తెలుసు అంటారు. ఆ మాటలతో లక్కీ స్వరాజ్లు షాక్ అవుతారు. ముసుగు దొంగల్లా ఆ మాస్కులేంటి అని స్వాతి మనుషులు అడగడంతో లక్కీ స్వరాజ్లు ఉలిక్కిపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.